శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భాగవత ఆంతర్యపు ఆంతర్వాణి 18వ తరగతిని ప్రారంభించవలసినదిగా గురుమాత డాక్టర్ వరలక్ష్మి పూజారి అమ్మగారిని శిష్యులందరి తరపున వేడుకుంటున్నాము. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. పూర్ణబోధోద్ధరణ దీపితం బ్రహ్మ విద్య విరాజితం బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం నమోస్తుతే. అస్మద్గురు సమారంభాం సాందీప కృష్ణ మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరా. మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలోని కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసి ఉన్నటువంటి బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మన మోక్షధామం తిరుపతి. వేదిక నుంచి శ్రీమద్భాగవత శ్లోక పఠనం, భావ విచారణ, ఆత్మజ్ఞానం వైపుగా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 1-3-14 ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః దుగ్ధే మామోషధీర్విప్రాస్తేనాయం స ఉషత్తమః. ఋషిభిః యాచితః భేజే నవమం పార్థివం వపుః దుగ్ధ ఇమాం ఓషధీః విప్రాస తేనాయం సహ ఉషత్తమః. ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః దుగ్ధే మామోషధీర్విప్రాస్తేనాయం స ఉషత్తమః. అందరూ ఒకసారి. ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః దుగ్ధే మాం ఓషధీర్విప్రాస్ తేనాయం సహ ఉషత్తమః. మనము ముందు శ్లోకంలో 8వ అవతారం గురించి చర్చించుకున్నాం. అంటే నాభి అనేటటువంటి రాజుకి మేరుదేవి అనే అతని భార్య యందు కురుక్రముడు పేరుతో ఆవిర్భవించారని, ఈ అవతారంలో తన ఆచరణ ద్వారా పరమహంస మార్గాన్ని, ఏది పరమహంస మార్గము? పరమ గురు మార్గమే పరమహంస మార్గము.
పరమ పదపు మార్గమే పరమహంస మార్గము. ఈ పరమహంస మార్గానికి దారి చూపారని, ఇది సకల జనుల చేత ఆ రోజుల్లో ఆదరణీయమైందని మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. అందుకు కొనసాగింపుగా ఇక్కడ అవతారాలే కనుక సందర్భం వచ్చినప్పుడు చర్చ చాలా ఎక్కువసేపు చేయవలసినటువంటి అవసరం తరువాతి స్కంద శ్లోకాలలో అధ్యాయాలలో ఉన్న కారణంగా ఇక్కడ అవతారాలు మాత్రమే మనము సూచనాప్రాయంగా చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. ఋషిభిహి, ఋషుల ద్వారా యాచితః, ప్రార్థింపబడిన వాడై భేజే, స్వీకరించను. ఎందుకు భగవంతుడు ఆయా అవతారాలను తీసుకున్నాడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఋషులు, యోగులు, సజ్జనులు, ధ్యానులు ఈ లోక కళ్యాణం జరగాలని, ధర్మ సంస్థాపనం జరగాలని, జనులకు క్షేమం కలగాలి అని వీళ్ళు ఆ స్మరణలోనే, లోక కళ్యాణ యజ్ఞంలోనే ఉంటారు కనుక ఋషుల ద్వారా ప్రార్థింపబడిన వాడై భేజే, స్వీకరించను. నవమం, 9వ అవతారం పార్థివం, భూమిని పాలించేవాడు, వపుహు, దేహము, దుగ్ధ, పితకడం వల్ల, ఇమాం ఓషధి, భూమి యొక్క ఉత్పత్తులను, ఓషధులు అంటే మనకు కావలసినటువంటి అన్నరసాదులను ఉత్పత్తి చేసేటటువంటి శక్తి అన్నమాట. మనకి ఓషధులను మనకు చేరవేయడానికి ఉపయోగిస్తున్నటువంటి, పనిచేస్తున్నటువంటి దేవతా శక్తులు ఎవరంటే అశ్విని దేవతలు. అందుకని ఇమాం ఓషధి, భూమి యొక్క ఉత్పత్తులను, విప్రాహ, బ్రాహ్మణులారా, తేనాయం, దాని ద్వారా, సహ, అతడు, ఉషత్తమః, పరమ శుభప్రదమైనటువంటి అవతారము. బ్రాహ్మణోత్తములారా, 9వ అవతారంలో ఋషీశ్వరులందరూ ప్రార్థన చేయడం వల్ల పృథు చక్రవర్తి అయి పృథ్వీ నుండి అంటే భూమి నుండి సమస్త ఓషధులను పితికెను. అందువల్ల ఈ అవతారం చాలా శుభప్రదమైనటువంటి అవతారంగా చెప్తారు. 1:3:15 రూపం సజగృహే మాత్స్యం చాక్షుషోదధి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుం. రూపం సహ జగృహే మాత్స్యం చాక్షుష ఉదధి సంప్లవే నాభి ఆరోప్య మహీమయ్యాం అపాత్ వైవస్వతం మనుం. రూపం సజగృహే మాత్స్యం చాక్షుషోదధి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుం. అందరూ ఒకసారి. రూపం సజగృహే మాత్స్యం చాక్షుషోదధి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యాం అపాద్వైవస్వతం మనుం. రూపం, రూపము, సహ, అతడు, జగృహే, స్వీకరించను. ఏంటిది? మాత్స్యం, చేప యొక్క, చాక్షుష, చాక్షుష మన్వంతరంలో, ఉదధి, నీరు, సంప్లవే, ముంచినప్పుడు, నావి, నావయందు, ఆరోప్య, నిలిపి, మహి, భూమి, మయ్యాం, మునిగిపోయెను, అపాత్, రక్షించను, వైవస్వత మనుం, వైవస్వత మనువును రక్షించను. చాక్షుష మన్వంతరం అంతంలో
ముల్లోకాలు సముద్రంలో మునిగిపోతున్నటువంటి సమయంలో, ఆ సందర్భంలో 10వ అవతారమైనటువంటి మత్స్య రూపంలో స్వామి ధర్మ సంస్థాపనకై మనమందరం కూడా అవతరిస్తూ ఉన్న వాళ్ళమే, కానీ మనకు తెలియడం లేదు. తెలిస్తే మోక్షము, తెలియకపోతే బంధము. కాబట్టి 10వ అవతారంలో స్వామి మత్స్య రూపంలో అవతరించారు. ఎందుకు అవతరించారు అంటే, చాక్షుష మన్వంతరంలో ఏం జరిగింది, ముల్లోకాలు సముద్రంలో మునిగిపోతూ ఉన్నటువంటి సందర్భం. అందుకని ఆ సమయంలో ఆయన అవతరించి వైవస్వత మనువును పృథ్వీ రూప నావపై కూర్చోబెట్టి అతనిని కాపాడెను. 1:3:16 సురాసురాణాముదధిం మథ్నతాం మందరాచలం దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః. సుర అసురాణాం ఉదధిం మథ్నతాం మందరాచలం దధ్రే కమఠరూపేణ పృష్ఠే ఏకాదశే విభుః. సురాసురాణాముదధిం మథ్నతాం మందరాచలం దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః. అందరు ఒకసారి చెప్పండి. సురాసురాణాముదధిం మథ్నతాం మందరాచలం దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః. సురా సురులు, అసురాణం అసురులు, ఉదధిం సముద్రమందు, మథ్నతాం మధించు కార్యంలో, మందరాచలం మందరాచలాన్ని, దధ్రే ధరించను, కమఠ రూపేణ కమఠ రూపేణ కూర్మ రూపంలో, పృష్ఠే కవచం, ఏకాదశే 11వ అవతారంలో, విభుః ఘనుడైనటువంటి దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తుండగా 11వ అవతారమైనటువంటి కూర్మావతారంలో తన వీపుపై మందరాచలాన్ని నిలిపెను స్వామి. 1:3:17 ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ అపాయయత్సురానన్యాన్ మోహిన్యామోహయన్ స్త్రియా. ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమం ఏవ చ అపాయయత్ సురాన్ అన్యాన్ మోహిన్యా మోహయన్ ప్రియా. ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ అపాయయత్సురానన్యో మోహిన్యాన్ మోహయన్ స్త్రియః. అందరూ ఒకసారి. ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ
అపాయయత్సురానన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రియా ధాన్వంతరం అంటే ధన్వంతరి అవతారం. ద్వాదశమం 12వ అవతారంలో, త్రయోదశమం 13వ అవతారంలో, ఏవ నిశ్చయంగా, చ మరియు అపాయయత్ తాగడానికి ఇచ్చెను, సురాన్ సురులు, అన్యాన్ ఇతరులు, మోహిన్యా అతిలోక సౌందర్యంతో, మోహయన్ మోహింపజేసి, స్త్రియా స్త్రీ రూపంలో. 12వ అవతారంలో ధన్వంతరి రూపము దాల్చి శ్రీహరి అమృతాన్ని తీసుకొని క్షీర సముద్రం నుండి తనను తాను ప్రకటించుకున్నాడు. ఆ తరువాత 13వ అవతారమైన మోహిని రూపంతో రాక్షసుల్ని మోహన్లో ముంచి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చాడు. 1:3:18. చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్జితం దదారకరజైర్వక్షస్వేరకాం కటకృద్యథా. చతుర్దశం నారసింహం బిభ్రత్ దైత్యేంద్రం ఊర్జితం దదార కరజైః వక్షః ఏరకాం కటకృత్ యథా. చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్జితం దదారకరజైర్వక్షస్యేరకాం కటకృద్యథా. చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్జితం దదారకరజైర్వక్షస్యేరకాం కటకృద్యథా. అందరూ ఒకసారి. చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రం ఊర్జితం దదార కరజైః వక్షః ఏరకాం కటకృత్ యథా. చతుర్దశం నారసింహం 14వ అవతారంలో నరసింహుని రూపంలో బిభ్రత్ అవతరించను. ఈ అక్షరాల కూడిక ఎందుకు అంటే బీజాక్షరాల కూడిక. ఇది పలకడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. అందుకోసం అన్నమాట. బిభ్రత్ అవతరించను. దైత్యేంద్రం అసురులకు రాజు, ఊర్జితం బలవంతుడైన, దదారా చీల్చివేశను, కరజై నఖాలతో, వక్షః వక్షస్థలంలో, ఏరకాం వెదురును, కటకృత్ అంటే కట అంటే చేపలు. ఇప్పుడు అల్లేవాళ్ళు తక్కువైనారు కానీ చేపలు అల్లేవాళ్ళు ఆ పుల్లల్ని చీలుస్తారు కదా, అలాగా అన్నమాట. కట చేపలు లేదా గడ్డి చాప లేదా వెదురు బద్దలు, కృత్ అల్లేవాడు అంటే
వెదురు బద్దలు గడ్డి చాపలు అల్లే పని చేసేవాడు. ఆ విధంగా 14వ అవతారంలో శ్రీ మహావిష్ణువు నరసింహుడుగా అవతరించాడు. అప్పుడు చాలా బలశాలి అయినటువంటి రాక్షసరాజైన హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చాపలల్లేవాడు గడ్డి పోచల్ని తన గోళ్లతో చీల్చినట్లుగా హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని స్వామి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని చీల్చివేశాడు. 1:3:19 పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రివిష్టపం. పంచదశం వామనకం కృత్వా అగాత్ అధ్వరం బలేః పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సు త్రివిష్టపం. పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రివిష్టపం. అందరూ ఒకసారి పంచదశం వామనకం పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రివిష్టపం. పంచమ దశం 15వ అవతారంలో వామనకం వామన బ్రాహ్మణుడు కృత్వా ధరించి అగాత్ వెళ్ళెను అధ్వరం యజ్ఞస్థలానికి బలే బలి మహారాజు యొక్క పదత్రయం 3 అడుగులు మాత్రమే యాచమానః యాచించను. యాచించడం అంటే అడుక్కోవడం అని అనుకుంటా ఉంటారు చాలా మంది. యాచించడం అంటే ప్రార్థించడము అని అర్థం. బిచ్చగాళ్ళని యాచకులు అంటారు, అలా అనకూడదు. ప్రార్థించడము యాచించడము అంటే యాచమానః యాచించను. ప్రత్యాదిత్సు మనము తిరిగి అందించాలి, ప్రతిగా ఏదైనా చెయ్యాలి అనేటటువంటి భావన. త్రివిష్టపం ముల్లోక రాజ్యాన్ని. ఇక్కడ తిరిగి అందించాలనే భావన ఏముంటది? దేవతలకు తమ రాజ్యాన్ని తిరిగి అందించాలి కనుక. 15వ అవతారంలో వామన బ్రాహ్మణుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు. 3 అడుగుల నేలను దానంగా అడిగాడు. ఆ నెపంతో ఆ ప్రభువు ముల్లోకాలను ఆక్రమించి దేవతల రాజ్యాన్ని తిరిగి దేవతలకు అప్పగించాడు. అలాగే బలి చక్రవర్తి ఆత్మనివేదన ద్వారా అఖండ భక్తిని ప్రాప్తింపజేసుకున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్నటి తరగతి గదిలో 8 అవతారాల గురించి విన్నాము. 8వ అవతారంలో నాభి రాజుకి మేరుదేవి భార్య వల్ల వృషభదేవుడు అవతరించాడు. ఈయన బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి అనే పట్టుదల ఉండే వాళ్ళకి ఆ విద్యను వాళ్ళకి తెలియజేస్తూ తను ఆనందపడేవాడు. అంటే అలాంటి మైండ్ సెట్ పరమహంసలు అంటామే అలాగా. ఈరోజు 9వ అవతారం తీసుకున్నారు స్వామివారు శ్రీ మహావిష్ణువు. అదేంటంటే పృథు చక్రవర్తి. ఆ భూమి గోరూపం దాలిస్తే ఆమె నుంచి
ఈ మనకి భూమికి సంబంధించిన ఉత్పత్తులన్నీ ఆ పాల రూపంలో పితుకుతాడనమాట. అది మనకి 9వ అవతారం. ఇంకా 10వ అవతారం ఏమంటే చాక్షుష మన్వంతరంలో 10వ అవతారాన్ని తీసుకుంటారు మత్స్యావతారంలో స్వామివారు. ముల్లోకాలు సముద్రంలో మునిగిపోతున్న సమయంలో ఆ వైవస్వత మనువుకి నావ యందు నిలిపి ఆయన దగ్గర దాచిపెడతాడు ఈ వేద గ్రంథాలు అన్ని. అట్లాగా ఆ నావ మీద నిలబడి అతన్ని రక్షిస్తాడు మత్స్యావతారాన్ని దాల్చి. అలాగే ఇంక 11వ అవతారం చూస్తే దేవతలు రాక్షసులు అమృతం కోసము కొట్టుకుంటూ ఉంటారు క్షీరసాగరంలో. ఇట్లా మందర పర్వతం వీచి చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని ఆ పర్వతాన్ని చిలుకుతారు. అప్పుడు ఆ దేని మీద నిలబడాలి, దాని సురులు అసురులు ఎలాగా అని ఆలోచిస్తుంటే అప్పుడు స్వామివారు కూర్మ రూపం దాల్చి దానిని ఆసరాగా పెట్టుకొని పైన మందర పర్వతం పెట్టి వాసుకి ద్వారా చిలుకుతారు. అప్పుడు అమృతం వస్తుంది. ఆ తర్వాత 12వ అవతారం చూస్తే ఈ అమృతాన్ని ధన్వంతరి రూపం దాల్చి తీసుకుంటాడు. అలాగే 13వ అవతారం తీసుకొని ఈ అమృతం కోసం మళ్ళీ కొట్టుకుంటారు కదా రాక్షసులు. కలిసి చిలికినప్పుడు ఇద్దరికి పంచాలి అని చెప్పి అలా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు స్వామివారు ఇట్లా కాదు అని చెప్పి అది ఎవరికి చెందాలో వాళ్ళకే చెందాలి, ఎవరికి చెందితే ఏం జరగాలో అది జరుగుతుంది అంటే అపాత్రదానం అంటారు కదా, అది చెయ్యకూడదు అని తలిచి స్వామి మోహిని రూపం దాల్చి సురులకు మాత్రమే అంటే దేవతలకు మాత్రమే అమృతాన్ని అందజేస్తాడు 13వ అవతారంలో. అలాగే 14వ అవతారం తీసుకుంటే అనన్య భక్తివంతుడైన ఈ ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారాన్ని ధరిస్తారు. అంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో కదా, కానీ ఇక్కడ తండ్రే రాక్షసుడే కూర్చున్నాడు మన ప్రహ్లాదుడికి. ఆ రాక్షసుణ్ణి ఆయనకి పాపం ఎంత చెప్పినా అంత చిన్న పిల్లవాడికి అర్థమైంది నాకు అర్థం కాలేదు అని ఆలోచించాడనమాట. ఆ విధంగా పిల్లవాడిని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు స్వామి చూస్తాడు ఇంకా ఇతనికి ఎవరు చెప్పినా అర్థం కాదు అని చెప్పి నారసింహమై అవతరిస్తాడు. ఎందుకంటే అది కూడా ఆయన కోరుకున్నదే, ఆ రాక్షసుడు కోరుకున్నదే. నన్ను ఈ విధంగా ఉంటేనే చంపగలరు అంటే ఆయనకి ఆ విధంగా ఎవరు ఉండరులే అని ఒక ఊహ. దాంతోటి స్వామి అలాగే అని చెప్పి ఈ నరసింహ అవతారం ధరిస్తారు. తన గోళ్లతో ఆ ఒళ్ళో పెట్టుకొని పగలు మధ్యాహ్నము కాకుండా రాత్రి కాకుండా సాయం సమయంలో ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని చీల్చి వేస్తాడు. ఎలా చీల్చుతాడంటే చేపలు అల్లేవాళ్ళు ఏ విధంగా అయితే ఆ దర్భ పుల్లల్ని చీలుస్తారో ఆ విధంగా ఆ పేగులన్నీ చీల్చి పడేస్తాడు ఉగ్ర రూపంతో. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవత గీతాలాపన. శ్రీ వేదవ్యాస మహదేవ మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవ మము తరింపజేయవయ్యా. సమస్త ప్రాణికోటికి ఓషధులు అందించావు. సమస్త ప్రాణికోటికి ఓషధులు అందించావు. పాల సముద్రంలో శయనించావు అయ్యా. పాల సముద్రంలో శయనించావయ్యా. మోహిని అవతారంలో దేవతల్ని కాచావు. మోహిని అవతారంలో దేవతలను కాచావు. ధర్మ సంస్థాపనకై ఎన్ని అవతారాలు. ధర్మ సంస్థాపనకై ఎన్ని అవతారాలు. శ్రీ వేదవ్యాస మహదేవ మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవ మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవ
మము తరింపజేయవయ్యా మము తరింపజేయవయ్యా. భాగవతం చదివితే బాగవుతాం అందరం, భాగవతం విందాం బాగవుదాం అందరం.